సమయంలో కొన్ని దేవుని మాటలతో కూడిన నా సాక్ష్యాన్ని తెలియజేస్తాను. దయచేసి ప్రాముఖ్యమైన సమయంలోకి మనం అందరం వచ్చినాం కనుక కొన్ని దేవుని వాక్యాలని ధ్యానించుకుంటూ ముందుకు వెళ్దాం. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. దేవా, చాలు. మన అంతరంగంలో ఎలాంటి మనస్సును దేవుడు పుట్టించాలి? ఇప్పుడే చదువుకున్నాం, స్థిరమైన మనస్సు. అసలు స్థిరమైనటువంటి మనస్సు అంటే అర్థం ఏంటి? ఆదివారం మందిరానికి వస్తామని ఒకరోజు శబ్దం చేసుకొని ఉంటాం. ఆ వారం అయిపోయిన మరుసటి రోజు వస్తాం, మరొక ఆదివారం రాము, మరొక ఆదివారం వస్తాం. దీన్నే స్థిరమైన మనసు అంటారు. హల్లెలూయా. స్థిరమైన మనసు అంటే మనం ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు ఇంకా జీవిత అంతం వరకు ఆ పని చేయడానికి పూనుకోవడమే ఆ స్థిరత్వం అని అర్థం. హల్లెలూయా. అయితే ఈ స్థిరమైన మనస్సు నూతనంగా మనకు పుట్టించాలి దేవుడు. హల్లెలూయా. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక హైవేలో బస్సులు, వెహికల్స్ అన్నీ పోతూ ఉంటాయి. అక్కడ ఒక ఆమె ఒక హోటల్ అట్లా రూమ్స్ పెట్టుకొని ఉంది. అంటే ఈ దారిని పోయే వాళ్ళందరికీ ఆహారం పెట్టి రాత్రులు రూమ్స్ కూడా అవైలబుల్గా ఉండేటి ఆమె దగ్గర. కొందరు వచ్చి ఆమె దగ్గర లేట్ నైట్ అయ్యేసరికి వాళ్ళు ట్రావెల్ చేస్తా ఆమె దగ్గరకు వచ్చి ఆహారం తిన్నారు, అక్కడ కూర్చొని ఉన్నారు ఆ హోటల్లో. ఇంతలో ఒకడు అడుక్కుండే వ్యక్తి వచ్చినాడు. ఆయన ముందు అడుక్కుండే వ్యక్తి కాదు, వాస్తవంగా అయితే మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి. వీళ్ళందరూ కూడా అక్కడ ఆ హోటల్లో ఆహారం తిని ఆడ కూర్చొని ఉంటే ఈ మనిషి నడుచుకుంటా వచ్చి అక్కడ నిల్చోగానే ఈ గుంపులో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఆయన, అరే ఈడు ఎదవా పనికిరానోడు అని ఆయన తిట్టినాడు. తిట్టిన తర్వాత ఆ హోటల్ యజమాని ఆమె ఎందుకు ఆయన తిడతా ఉన్నాడంటే, వీడు మా ఊర్లో ఒక జమీందారు గారు ఉన్నారు, ఆ జమీందారు గారి దగ్గర కూలి పని చేస్తూ ఉన్నాడు. కూలి పని చేస్తూ ఉన్నప్పుడు అంతా కూడా వాళ్ళ కుటుంబానికి కావాల్సిన ప్రతి సహాయాన్ని ఆయన చేస్తూ ఉన్నాడు. వాళ్ళ పిల్లలకు కావాల్సిన ప్రతిదీ ఆ జమీందారు గారు సమకూరుస్తూ ఉన్నాడు. అయితే ఈడు పనిచేసే వ్యక్తి ఒకరోజు వాని హృదయంలో అనుకున్నాడు, ఎప్పుడు ఏంది వీని దగ్గర మనం పనిచేసేది, మనము సొంతంగా పోయి బిజినెస్ చేద్దాము లేకుంటే సంపాదిద్దామని వాని హృదయంలో వాడు అనుకున్నాడు. ఇప్పుడు వాడు యజమాని దగ్గర ఉన్నంతసేపు కూడా ప్రతి అవసరత వాడు తీరుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ పని చేసే వ్యక్తి ఆ యజమానిని వదిలేసి నేను బిజినెస్కి వెళ్తానని అనుకున్నాడో, సరే ఆ యజమాని నీకు బిజినెస్కి పోతావా అని చెప్పి, నీకేం కావాలా అని చెప్పి ఆ డబ్బును ఆయనకు ఇంకా ఏ అవసరతనో ఇచ్చాడు. ఆ యజమాని ఇచ్చిన తర్వాత వీడు ఇంకా ఆ డబ్బు సంచిని తీసుకొని రోడ్డు మిటి ప్రయాణమైనాడు. వానికి స్థిరమైన మనసు లేదు. ఎందుకంటే స్థిరంగా ఉండేవాడు ఏం చేస్తాడంటే నిత్యము తండ్రి దగ్గరనే ఉండడానికి ఇష్టపడతాడు. అయితే వీడు ఏం చేశాడంటే ఆ డబ్బు సంచిని తీసుకొని ఇంకా బయలుదేరినాడు. నేను బిజినెస్ చేసి నా సొంత హృదయంతో నా సొంత జ్ఞానంతో నేను సంపాదిద్దామని బయలుదేరినాడు. బయలుదేరి 2 రోజులు తిరిగినాడు. ఎందుకంటే వాని హృదయంలో స్థిరం లేదు, ఏం చేయాలా, ఏం పని చేయాలా, ఎట్లా ఉండాలని. 2 రోజులు తిరిగినాడు. ఉన్న డబ్బు సంచిని తీసుకొని కొంత డబ్బు ఇప్పించుకొని ఇంకొంత డబ్బు పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉన్న సమయంలో ఒక గుర్రాన్ని కొనుక్కుందాం అనుకున్నాడు. ఎందుకంటే గుర్రాలు పోయే చూసి ఒరే నేను కూడా గుర్రాలను కొనుక్కొని వీటి ద్వారా బిజినెస్ చేద్దాము, బెట్టింగ్లు పెడదామని వాడు అనుకొని గుర్రాన్ని కొనుక్కున్నాడు. బాగానే ఉంది. ఆ గుర్రాన్ని తోలడానికి వానికి రాదు. 2 రోజులు ఉండి ఈ గుర్రాన్ని వద్దని చెప్పి ఇంకొకటికి అమ్మి ఇంకో బరగొడ్డుని తెచ్చుకున్నాడు. అర్థమవడానికి చెప్తా ఉన్నాడు. బరగొడ్డుని తెచ్చుకున్నాడు. ఆ బరగొడ్డు ఏంటంటే ఒట్టిది, అంతా అయిపోయింది.
అది వీనికి తెలియదు. వీనికి ఏం తెలుసు అంటే ఏది కనపడితే అది కొనుక్కుందాం, ఏది కనపడితే అది తీసుకుందాం. సరే ఇట్లా బరగొట్టును కొన్నాడు. అది పాలు ఇచ్చేది కాదు. ఊరు 2 రోజుల తర్వాత మళ్ళీ రోడ్డు మీద పోతా ఉంటే పందిని కొనుక్కున్నాడు. పంది పిల్లలను చూసి వీటిని బిజినెస్ చేసి మనం అమ్ముదాము అని వాడు అనుకున్నాడు. చివరికి ఈ పంది పిల్లలతో కూడా వాడు ఆ బిజినెస్లో రాలేక ఫైనల్గా ఒకడు చేపలు పడతా ఉంటే వాని దగ్గరికి వెళ్ళి ఈ పందుల్ని వాడు వద్దంటన్నా కూడా వానికి ఇచ్చి ఆ చేపలు పట్టే వాని దగ్గర వలలను తెచ్చుకున్నాడు. వాడిని చూసి ఎవరిని చూసి? చేపలు పట్టే వాడిని చూసి. ఎందుకంటే నేను కూడా చేపలు పడతా, నేను కూడా ఆ విధంగా సంపాదిస్తానని వాడు తెచ్చుకొని ఆ వలని ఏం చేశాడు, తర్వాత ఆ చేపలు వేయడానికి పోయినాడు. వేసిన తర్వాత లాగుతూ ఉన్నాడు. లాగుతూ ఉంటే వీడు ఆడ లాగుతూ ఉంటే ఆడ చినిగిపోతూ ఉంది. ఏది? వల. ఈయనకి వల కొనుక్కున్నాడు, బర్రెను కొనుక్కున్నాడు, గుర్రాన్ని కొనుక్కున్నాడు, కానీ వీటిని ఎలా ఉపయోగించాలో అర్థం అవ్వలే. వల ఎక్కడ లాగితే ఆడ చినిగిపోతానే ఉంది. ఒరే ఏందిరా ఇది అంటే వానికి ఎక్కడ వేయాలో తెలియదు, ఎక్కడ కంపు ఉంటుందో తెలియదు, ఎక్కడ గొంతు ఉంటుందో తెలియదు. వానికి తెలిసిందంతా ఏంటంటే ఉన్న డబ్బును తెచ్చుకొని ఏదో ఒక బిజినెస్ చేసి మన సొంత ప్రయత్నంతో మనం పైకి రావాలనే ఉద్దేశం వాంది. అయితే చివరికి ఆ వల చినిగిపోయింది. ఇప్పుడు ఈ వల చినిగిపోవడానికి కారణం ఏమైంది? వాని దగ్గర ఆ వల చినిగిపోవడానికి కారణం ఏంటి? స్థిరత్వం లేదు, ఏం వాడాలో తెలియదు, వాడికి నచ్చినట్టు చేసిండు. ఫైనల్గా వాని బ్రతుకు ఎట్లయింది అంటే ఒక చినిగిపోయిన సంచిలాగా అయిపోయింది. ఈరోజు మనం కూడా మన తండ్రి దగ్గర మనము ఉంటే, మన తండ్రి ఎవరు? అందరం చెప్దాం. నేను ఏదో పెద్ద బిల్డప్గా చెప్పేదానికి రావాలా, మీరు వినడానికి రావాలా, క్యాజువల్గా అందరం మాట్లాడుకుందాం. మన తండ్రి ఎవరు? యేసయ్య. మరి మనము మన హృదయంలో స్థిరంగా దేవుణ్ణి నమ్ముకున్నప్పటి నుంచి మన తండ్రి దగ్గర ఉన్నంతసేపు కూడా మన కుటుంబంలో సమస్యలు, మన కుటుంబంలో ఇబ్బందులు, మన పిల్లలకు కావాల్సిన ప్రతిదీ కూడా దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మన హృదయంలో తండ్రి దగ్గర ఉండకుండా మన ఇష్టానుసారంగా పోయి జీవించుదాము, మన సొంతంగా జీవిద్దామని మనం వెళ్తామే, మన బ్రతుకు ఒక చినిగిపోయిన సంచిలాగా అయిపోతుంది. సో మనం ఏం చేయాలంటే స్థిరమైన మనసు మనకు దేవుడు పుట్టించాలి. హల్లెలూయా. మా తండ్రి గారు ఒక పాస్టర్. ఆయన ముందు దేవుణ్ణి నమ్ముకోలేదు. మా కుటుంబం అంతా హిందూస్గానే ఉండింది. తర్వాత మా డాడీ దేవుణ్ణి నమ్ముకున్నాడు. పరిచర్యకు దేవుడు పిలిచింటే పరిచర్యకు వెళ్ళాం. మా డాడీతో పాటు మేము చిన్నపిల్లలము. ఫస్ట్ హోసన్న మినిస్ట్రీస్లో సేవ చేయడానికి మా డాడీ వెళ్ళాడు ఏసన్న గారి దగ్గర. 5 సంవత్సరాలు సేవలో ఉన్నాం. మేము పుట్టినప్పటి నుంచి మా తండ్రితో పాటు పరిచర్యలో ఏకీభవిస్తూనే ఉన్నాం. ఇట్లా ప్రతి చోట, ఈవెన్ ఆ చిన్న పిల్లల వయసు నుంచి రాత్రులు 11 అయినా 12 అయినా దేవునితో ఆ మీటింగ్స్లో పాల్గొంటా మేము వాయిస్తూనే ఉన్నాం. అయితే రీసెంట్గా 2 సంవత్సరాల వరకు కూడా మేము దేవుని పని చేస్తూ ఉన్నాం. కానీ మా హృదయం ఎట్లుండేదంటే, ఈవెన్ పాస్టర్ కొడుకులైనా కూడా ఏముందిలే, ఇది రోజు చేసిందే కదా, రోజు చేసిన భక్తే కదా, వాయించడము ఇంకో సెల్ ఒత్తుకోవడం మా పని అంతా కూడా. అంటే మా మనసులో కూడా స్థిరం లేదు. దేవుని పని చేయడానికేమో బ్రహ్మాండంగా అన్నీ సెట్ చేసి పెడతాం, కానీ నిజంగా మారు మనసు అనేది లేదు. అయితే ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడితో ఉపవాసం ఉండి ఒకరోజు ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఈ సేవ చేయడానికి నాకు ధైర్యం కావాలి, జ్ఞానం కావాలి, ఎట్లా అని ప్రార్థన చేస్తూ ఉన్నా. అయితే నాకు ఒక డౌట్, అందరికీ ప్రార్థన చేయమని చెప్తామే, నా ప్రార్థన వింటాడో లేదో ఈరోజు టెస్ట్ చేద్దాం అనుకున్నాను నేను. ఎప్పుడంటే డిసెంబర్ 31వ తేదీన మా చర్చిలో పొద్దున 5 గంటల నుంచి సాయంత్రము 9 గంటల వరకు గంటకు ఒకరు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ ప్రార్థన చేసే సమయంలో నాకు 1 గంట టైం ఇచ్చినారు. నువ్వు కూడా ప్రార్థన చేయరా అన్నాడు. గంట సేపు ఏం ప్రార్థన చేయాలా? 2 నిమిషాలు కూడా కూర్చొని ప్రార్థన చేయలేము. సాతాను ఎప్పుడు ఏం చెప్తా ఉంటుంది, ఏం చేసినావు లేరా, లేచిపోరా అని చెప్తా ఉంటుంది, ఫోన్ ఒత్తుకోరా అని చెప్తా ఉంటుంది. ఎవరికి? నాకు. సరే ఈరోజు ఏమన్నా కానీ క్లుప్తంగా మీకు చెప్పేస్తా, ఎక్కువ సమయం తీసుకోకుండా. సరే ఈరోజు
ఉపవాసం ఎప్పుడు ఉండలే, ఆరాంగా తింటా ఉన్నాం. మా డాడీ బాగా పెడతా ఉన్నాడు. తింటా ఉన్న మేము ఉపవాసం ఉండి ఆ రోజు ప్రార్థన చేయాలనుకున్నా. నేను 31వ తేదీ ఓ సంవత్సరం కిందట ఉండి ప్రార్థన చేసిన. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలా చూద్దాం. రేపు ఉదయకాల సమయంలో వాగ్దానం తీసుకుంటాం. 31వ తేదీ అయిపోయిన తర్వాత ఉదయం ఈ వాగ్దానము నేను హృదయంలో ఏదైతే అనుకున్నానో నాకు సంబంధించిందే రావాలి, అప్పుడే నేను నమ్ముతాను అనుకున్నా. అప్పుడు దాకా నేను స్థిరంగా లేను. ఏదో వాక్యాలు చెప్తా ఉన్నారు, వింటా ఉన్నారు, పెద్ద పెద్దలతో తిరుగుతూ ఉన్నాం, అన్నీ చేస్తూ ఉన్నాం. కానీ ఈ లోపల ఉండే హృదయం అందరికీ తెలియదు. పైకేమో అన్న వందనాలు అని యాక్షన్లు బ్రహ్మాండంగా చేస్తూ ఉంటాం. ఇప్పుడు జరిగేది అదే, అందరూ యాక్షన్లు చేస్తూ ఉంటాం. కానీ నిజమైన హృదయంలో స్థిరత్వం అనేది లేదు. సరే, ఉదయము డిసెంబర్ 31 అయిపోయి జనవరి 1 వచ్చింది. వచ్చిన తర్వాత వాగ్దానం తీసుకోవాలా మనసులో అనుకుంటానే ఉన్నా, నాకు సంబంధించింది వచ్చేదో లేదో అని చెప్పి పోయి తీసుకున్న తర్వాత నేను ఆలోచించింది ఏంటంటే, ప్రభా ఇన్ని సంవత్సరాలు సేవలో పనిచేస్తూ ఉన్నాం కానీ మారు మనసు అనేది లేదు. కరెక్ట్గా నీ వాక్యానికి తగినటువంటి మారు మనసు లేదు. ఇప్పుడు నేను మారు మనసు కలిగి నీ పని చేయాలి అని నేను రాత్రి గంట ప్రార్థన చేసేటప్పుడు అనుకున్నా. ఉదయకాల సమయంలో నాకు వాగ్దానం ఏమొచ్చిందంటే, నీవు బహుప్రియుడు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని అని నాకు వాగ్దానం వచ్చింది. ఇప్పుడు డిసెంబర్ 31వ తేదీ రాత్రి వరకు నేనేమనుకుంటా ఉన్నానంటే, నేను కూడా వాక్యం చెప్పాలా, ఒకరోజు వాక్యం చెప్పాలా అని చెప్పి మొత్తం రాసిన 5 పేపర్లు వాక్యం అంతా ఎవరో చెప్పేది విని. అంటే నాకు చెప్పాలని ఆశ ఉంది కానీ చెప్పడానికి పరిశుద్ధాత్ముడు సహాయం లేదు, ధైర్యం లేదు. వాస్తవంగా చెప్పాలంటే ఇది ఫస్ట్ టైం నేను అవుట్ మీటింగ్లో మాట్లాడ్డా, నాకు భయం. అయితే దేవుడు ఆ రోజు నాతో ఆ వాగ్దానంతో మాట్లాడాడు. ఏమని? నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని. ఇంకా దానికి సంబంధించిన అధ్యాయం అంతా కూడా చదివిన. అది దానియేలు గారితో బైబిల్ గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ధైర్యాన్ని నేను ఇస్తాను, నువ్వు నిలబడు, నేను మాట్లాడతా అని. సరే, దేవుడు నాతో ఉంటాడంట, నాకు బహుప్రియుడంట నేను అనుకుంటానే ఉన్నా. ఈ సంవత్సరం కనీసం ఒక పాటన్నా పాడాలరా, ఒక నిమిషం అన్నా అనుకున్నా. ఏది ఆ వాగ్దానం తీసుకున్న లాస్ట్ వరకు ఒక పాటన్నా పాడాలా. మా బ్రతుకులో వీళ్ళు పని తప్ప దేవుని పని చేసేది లేదురా, మానవ మనసు కలిగి లేదురా అని కొందరు అనుకుంటా ఉన్నారు హృదయంలో. మా దగ్గరకు వచ్చి అనలేకపోయినా భయంతో మనసులో అనుకుంటా ఉన్నారు. సరే, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 నెలలు గడిచిపోయింది. నా హృదయంలో ఏమో నేను ఏంది పని చేయాలా, దేవుని పని ఎట్లా అనే ఉద్దేశంతోనే ఉన్నా. అయితే ఏప్రిల్లో ఒక ఫైనలైజ్కి వచ్చిన. అంటే ఇంకా నేను ఏ పని చేయకూడదు, ఒక్క దేవుని పని చేయాలని మాత్రమే ఒక ఫైనలైజ్కి వచ్చిన తర్వాత పాస్టర్గా ఆర్డినేషన్ తీసుకున్నా. నాకు ట్రైనింగ్ అంటే బైబిల్ కాలేజ్ మాదే ఉంది, సర్టిఫికేట్లు కావాలంటే అలా రాసిస్తాం. అయితే నేను మారు మనసు ముఖ్యంగా కావాలని చెప్పి మారు మనసు పొంది పాస్టర్గా ఉండాలని ట్రైనింగ్ ఆర్డినేషన్ తీసుకున్నా కానీ ఈ వాక్యం చెప్పాలి, పాటలు పాడాలి, ఈ భయం ఎట్లా ఈ భయం నుంచి నేను విడుదల పొందాలా అని నేను అనుకుంటా ఉన్నా. ఒకరోజు మాది బ్రాంచ్ రామాపురంలో ఇంకో చర్చ్ ఉంది. అక్కడికి మా డాడీ నువ్వు పోయి వాక్యం చెప్పాలరా అన్నాడు. ఇంకా రాత్రి అంతా కూర్చొని అన్నీ తిరిగేసిన, ఎట్లా చెప్పాలా ఏందా అని. నా టెన్షన్ నాది, నా భయం నాది. ఏదో ఎట్లో కొట్ట రాసుకున్నా, ధ్యానించిన ఆ రాత్రి అంతా. ఇంకా ఉదయకాల సమయంలో బయలుదేరి వెళ్ళిన, నీట్గా రెడీ అయిపోయినా, కూర్చున్నా. ఆడ వర్షిప్ చేస్తూ ఉన్నాడు వాడొకడు, వర్షిప్ చేస్తూ ఉన్నాడు. సాతాను నాతో చెప్తా ఉంది హృదయంలో, నువ్వు ఇప్పుడు ఎగరగొట్టి వెళ్ళిపోరా, ఈ వాక్యం చెప్పొద్దు. మీ నాయన ఏమన్నా అంటే అనిపించుకోలే. కానీ సాతాను ఏం చేస్తుంది అంటే, నువ్వు ఏమన్నా ఇబ్బందులు పడు, దేవుని పని చేయనీయకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తుంది. అట్లా నాతో అంటా ఉంది, నా మనసులో అనిపిస్తూ ఉంది సాతాను, నువ్వు ఇప్పుడు ఏం వాక్యం చెప్పొద్దు, కానీ నువ్వు వాక్యం చెప్పడానికి వచ్చినావు కదా, ఇప్పుడు ప్రిపేర్ అయ్యి చెప్పొద్దు, నువ్వు వెళ్ళిపో, ఈ మధ్యలో ఈ దేవుని పనిని ఆపేసి వెళ్ళిపో అని నాకు సాతాను చెప్తా ఉంది. కొంతసేపు శోధనగా ఉండింది. కానీ తీరా నేను అనుకున్నా, ఈరోజు నేను బెబ్బెబ్బే అన్న అమ్మమ్మ అన్న ఇబ్బంది లేదు, నేను ఏమన్నా కానీ దేవుని వాక్యం చెప్పాలనుకున్నా ధైర్యంగా పోయి చెప్పాలా, దేవుడు నాతో ఉంటా అన్నాడు కదా అని చెప్పి పోయి నిల్చున్న తర్వాత మాట్లాడినా.
దేవుని దయ వల్ల ఎట్లో దేవుడు ధైర్యాన్ని ఇచ్చి నా హృదయాన్ని చిన్నప్పటి నుంచి దాదాపు 27 సంవత్సరాలు స్థిరంగా లేని నా హృదయాన్ని, లోకంలో లోక ఆశలతో ఉన్న నన్ను దేవుడు స్థిరమైన మనసునిచ్చి, దేవుడు మారు మనసును నాకు దయచేసి ఆయన నాకు తోడుగా ఉండి ఈరోజు ఆయన పని చేయడానికి నేను ఈ విధంగా ఉన్నానంటే కేవలం ఆయనకు ప్రియుడిగా నేను ఉన్నాను కాబట్టే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే నాకు వాగ్దానం చేశాడు కదా, నీవు బహు ప్రియుడవు అని. అందుకని నేను ప్రియుడని చెప్తా ఉన్నా. అట్లా నేను చిన్నప్పటి నుంచి కూడా పరిచర్యలో ఉన్నప్పటికీ కూడా మనసులో స్థిరం లేదు. అయితే దేవుడు ఈరోజు నాకు ఒక మారు మనసును కలుగు చేసి, మారు మనసు అంటే బాప్తీసం పొంది చర్చికి పోవడం కాదు. మారు మనసు అనేది మన హృదయము దేవుని వాక్యానుసారంగా నడవడమే మారు మనసు. ఇది మనం గమనించాలి. చర్చికి పోయినంత మాత్రాన మనము మారు మనసు పొందిన వాళ్ళం కాదు. చర్చికి పోయిన ప్రతి ఒక్కడు దొంగతనం చేస్తాడు, ప్రతి ఒక్కడు వ్యభిచారం చేస్తాడు, ప్రతి ఒక్కడు కాదు, కొందరు. వీళ్ళంతా కూడా మారు మనసు పొందిన వాళ్ళు కాదు. మారు మనసు ఎప్పుడైతే మనం పొందుతామో డైరెక్ట్గా దేవుని వాక్యం ఎలా ఉందో ఆ విధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ విధంగా దేవుడు నాతో మాట్లాడి ఈ సమయంలో స్థిరంగా దేవుని పరిచర్య చేయాలని ఒక తీర్మానం తీసుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. హల్లెలూయా. ఇంకా సాక్ష్యం అంటే ఏదో గంటలు చెప్దామనేది నీట్గా ఒక 4 మాటల్లో మీకు అర్థం అవడం కోసం ఈ విధంగా చెప్పా. కనుక మనం ఎట్లా ఉండాలంటే స్థిరమైన మనసు కలిగి ఉండాలి. ఒకవేళ ఇప్పటిదాకా మనం స్థిరంగా లేమేమో, సంఘంలో అనేక విషయాలు ముందుండి చేస్తాము అని చేతులు ఎత్తుంటాం, కానీ ఒక వారం తర్వాత అవన్నీ మర్చిపోయి చేయలేకుండా ఉంటాం. అంటే స్థిరమైన మనసు లేకపోతే ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కనుక ఈరోజు మనకు ఒకవేళ స్థిరమైన మనసు లేకపోతే ఈరోజు దేవుణ్ణి అడుగుదాం, దేవా మాకు స్థిరమైన మనసును దయచేయి అని. ఎప్పుడైతే నువ్వు స్థిరమైన మనసు కలిగి ఉంటావో దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా అంటే దేవుణ్ణి మహిమపరిచినట్టు, నన్ను కాదు. సో అందరం కూడా గట్టిగా స్తోత్రం చెప్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇట్లా మనము స్థిరమైన మనసు కలిగి ఉండాలి. నేను ఎక్కువసేపు చెప్పను, కొన్ని నిమిషాలు చెప్పేసి కార్యక్రమాన్ని అధ్యక్షుల వారికి ఇచ్చేస్తా. ఈ స్థిరమైన మనసు కలిగిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ఎవరైనా? ఎలీషా. ఏలియా, ఎలీషా తెలుసా లేదా? అందరూ తెలియనట్టుగా అంటే ఓయమ్మ నేనేదో కొత్త బైబిల్ చెప్తా ఉన్నట్టుంటుంది మళ్ళా. ఏలియా, ఎలీషా. ఏలియా గారు ఎవరంటే ఒక ప్రవక్త. ఏలియా దగ్గర ఎలీషా గారు ఒక అసిస్టెంట్. ఇప్పుడు దేవుడు ఏలియాకు ప్రత్యక్షమై, ఏలియా నువ్వు ఆరోహణము అవ్వాలా అని చెప్పినప్పుడు ఈ ఏలియా గారు ఎలీషాకు వచ్చి చెప్తాడు, ఎలీషా నేను ఇంక పోతానా ఇప్పుడు దేవుని దగ్గరికి, నువ్వు ఇక్కడే ఉండంటాడు. ఈ ఎలీషా ఏమంటాడు ఏలియాతో, స్వామి నువ్వు ఎక్కడికి పోతే నేను అక్కడికి వస్తా, నీ జీవం తోడు. చదువుదాం ఆ విషయాలు, అక్కడ క్లియర్ కట్గా ఉంటుంది. 2 రాజుల గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయం సింపుల్ అయిపోయింది. 2 రాజులు 2వ అధ్యాయం 1వ వచనం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా, యెహోవా నన్ను బేతేలును పొమ్మన్నాడు, సెలవిచ్చి ఉన్నాడు, గనుక నీవు దయచేసి ఇక్కడే ఉండమని ఎలీషాతో అన్నాను. చాలు. ఇప్పుడు ఏలియా గారిని దేవుడు రమ్మంటా ఉన్నాడు. ఈ ఎలీషా ఏమనాలా, స్వామి నువ్వు ఎట్టన్నా పోయేవాడికి పో, మళ్ళీ నన్నెందుకు పిలిచాలా అని ఆయన అనుకొని ఉండొచ్చు. ఇప్పుడు అదే కదా, రే బాబు మనం దేవుని పని చేయడానికి వెళ్దాం రారా అని ఎవరికన్నా చెప్పినామనుకో, వాడు ఏం చేస్తాడు, నీ ఎమ్మటి రావడానికి కారు ఉందా, నీ ఎమ్మటి రావడానికి కూల్ డ్రింక్లు ఇప్పిస్తావా, నీ ఎమ్మటి రావడానికి టిఫిన్లు ఇప్పిస్తావా,
నన్ను సుఖంగా తీసుకుపోతే సేవ చేయడానికి వస్తారా అని సాధారణంగా ఎవరంటారు? మనుషులు అంటారు కొందరు. ఈ ఎలీషా ఏలియాతో చెప్తా ఉన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తా, యెహోవా జీవం తోడు నీ జీవం తోడు నేను నిన్ను విడువనని చెప్పగా. అంటే ఆయన హృదయాన్ని మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు పోయేవాడు పోనీ నాయన నాకెందుకని ఆయన అనుకోకుండా, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తానని ఈ ఎలీషా గారు చెప్తా ఉన్నారు. అంటే ఆయన హృదయాన్ని మనం గమనిస్తే అంత స్థిరంగా ఉన్నాడు. అంటే ఈ ఎలీషా గారు ఏలియా గారు వెళ్ళి నువ్వు సేవకు రావాలి నాయన ఎలీషా, దేవుడు చెప్తా అన్నాడు రా అని చెప్పినప్పుడు ఎలీషా ఏ విధంగా బయలుదేరాడు? ఈ ఎలీషా ముఖ్యంగా ఎవరైనా, ఆయన ఎక్కువ రైతు, ఆయనకు ఎక్కువ ఆస్తి ఏంటంటే పొలాలు, ఎక్కువ సావుకారి అంటే ల్యాండ్ లార్డ్, ఎక్కువ పొలాలు కలిగినటువంటి వ్యక్తి, అంటే ఆస్తిపరుడు ఈ ఎలీషా. ఈ ఏలియా గారు ఎవరంటే ప్రవక్త. ఈయన వెళ్ళి చెప్పంగానే ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ 12 అరకలు ఆ పొలాలని అంతా కూడా వదిలేసి దేవుని కోసం బయలుదేరి ఈ ఏలియా గారు ఏమిటి, ఎంత ఇబ్బంది ఉన్నా కూడా నేను నీతోనే వస్తానని చెప్పి బయలుదేరి వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు వెళ్తా ఉన్నప్పుడు ఒక చోట బేతేలులో ఆగినప్పుడు బేతేలు దగ్గర ఉన్నటువంటి కొందరు వ్యక్తులు ఈ ఎలీషాతో చెప్తారు, ఏమనంటే, ఒరే బాబు, ఇప్పుడు నువ్వు పాస్టర్ అని చర్చి అని సంఘం అని తిరుగుతూ ఉన్నావు, మొత్తం పోతుంది, ఇప్పుడు అది వచ్చింది కదా పోతుంది అని కొందరు అనొచ్చు. ఇప్పుడు ఎలీషా గారితో నేను ఆరోహణమై వెళ్తా ఉన్నాను అన్నప్పుడు ఎలీషా గారు అంటాడు, నీ జీవంతోడు యెహోవా జీవంతోడు నేను నిన్ను వదిలి వెళ్ళని. ఇంతలో కొందరు వచ్చి బేతేలులో శిష్యులు, నీ గురువు వెళ్ళిపోతాడు ఈరోజు, ఇంక నువ్వెందుకు ఆయన్ని వెంబడించడం అంటే ఆయన అంటాడు, నువ్వు ఊరకుండా రా నాయన మాకు తెలుసు అని అంటాడు. ఎవరు? ఎలీషా గారు. ఇప్పుడు మనకు కూడా దేవుని దగ్గరికి వెళ్తూ ఉంటాం, దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటాం, దేవుని పరిచర్య చేస్తూ ఉంటాం. చుట్టుప్రక్కల కొందరు ఉంటారు, మనం దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు ఎందుకు నాయన అదంతా చేయడము, వదిలేసి రావచ్చు కదా అని. ఒకవేళ నువ్వు స్థిరమైన మనసు కలిగి ఉంటే ఎవడు నీ దగ్గరికి ఏమొచ్చి చెప్పినా కూడా వినవు. దేవుడు వాక్యం ఏ విధంగా ఉందో ఆ విధంగా నడవడానికి నువ్వు సిద్ధపడతావు. హల్లెలూయా. ఈయన ఏలియా దగ్గర ఎలీషా ఒక అసిస్టెంట్గా ఉన్నాడు. చివరికి ఆయనతో పాటు స్థిరంగా నడుస్తూ వెళ్ళాడు కాబట్టి ఏలియా గారు 7 అద్భుతాలు చేస్తే 14 అద్భుతాలు ఈయన చేయగలిగాడు. దీని అంతటి కారణం ఏంటంటే ఆయన ఉన్నటువంటి ఆ స్థితి స్థిరంగా ఉంది. ఈరోజు వాక్యం వింటున్న నీవు కూడా స్థిరంగా ఉంటే, దేవుని పట్ల నువ్వు స్థిరంగా ఉంటే నువ్వు కూడా గొప్ప కార్యాలు చేయగలవు. హల్లెలూయా. ఇక్కడ సేవకులే గొప్ప కార్యాలు చేస్తారనే ఉద్దేశం ఏం లేదు. ఎవడైనా కూడా దేవుని ఇష్టానుసారంగా ఉండి స్థిరమైన మనసు కలిగి ఉంటే ఆయన ఆత్మ నీతో కూడా నడుస్తూ ఉంటుంది. నువ్వు ఎక్కడ అడుగు పెట్టిన అద్భుతాలు దేవుడు నీతో కూడా జరిగిస్తాడు. హల్లెలూయా. ఈ విధంగా మనం స్థిరమైన మనసు కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరం కూడా స్థిరమైన మనసు మనం కలిగి ఉన్నప్పుడు దేవుని కోసం ఏమైనా చేయడానికి ఇష్టపడతాం. కనుక మనము ఎలాంటి హృదయం కలిగి ఉండాలంటే స్థిరమైన మనసు కలిగి ఉండాలి. ఎలీషా వలె స్థిరమైన మనసు కలిగి ఉండాలి. హల్లెలూయా. చివరిగా ఒక మాట మాట్లాడి ఈ కార్యక్రమాన్ని అయ్యగారికి ఇచ్చేస్తా. యేసు ప్రభువారు గలిలయ ప్రాంతంలో తిరుగుతూ ఉంటే పేతురు, యోహాను వీళ్ళు చేపలు పడుతూ ఉన్నారు. చేపలు పట్టి యేసు ప్రభువారు వచ్చేసరికి చేపలు పట్టడం అయిపోయింది. ఈ వలలు అన్నీ కూడా కడుక్కుంటా ఉన్నాడు. కడుక్కుంటా ఉంటే యేసు ప్రభు వచ్చాడు. ఏం చేస్తా ఉన్నావు నాయన అంటే, వలలు కడుక్కుంటానా అన్నాడు అనుకో. యేసు ప్రభు వారు వచ్చి, దోణి నేను ఎక్కుతా నీ దోణితో పాటు లోపలికి పోయి చేపలు పడదామన్నాడు. అదే ఇప్పుడు మనం కానీ అయితే ఏం చెప్తాం యేసు ప్రభుకు, స్వామి రాత్రి అంతా పట్టినాము, మేము రాత్రి అంతా కష్టపడితే పట్టలేదు, నువ్వు వచ్చి చెప్తానే ఒక మాట చెప్తానే అయిపోతుందా అని కొందరు అంటారు. సాధారణంగా మనుషులు హృదయం అట్లుంటుంది. కానీ పేతురు, యోహాను రాత్రి అంతా కూడా చేపలు పట్టారు. ఇప్పుడు ఒక విషయం, రాత్రంతా మనము ఒక వివాహానికి కానీ ఏదన్నా ఒక డ్రామా చూడడానికి కానీ లేదా జాగారం చేయడానికి వెళ్ళుంటాం అనుకోండి.
ఉదయకాల సమయంలో ఇంటికి రాగానే పాస్టర్ అయ్యి వచ్చి, అరే రారా సేవకు పోదాం ఇప్పుడు అన్నాడు అనుకో, ఉదాహరణ అన్నాడు అనుకో, మనం ఏం చేస్తాం అప్పుడు? అయ్యా సేవకుడా, రాత్రి అంతా డ్రామా చూడడానికి పోయినా ఇప్పుడు నీతో పాటు సేవకి ఆడొచ్చాను ఆయన అంటాడు. అంతేనా కదా? వాస్తవంగా అంటాడు. కానీ పేతురు యోహాను ఏమన్నారంటే, దేవుడు వచ్చి చెప్పంగానే, ప్రభువా రాత్రి అంతా మేము పట్టినాం, కానీ మాకు ఎలాంటి ఆశీర్వాదం లేదు. అయితే ఇప్పుడు నీ మాట చొప్పున మేము వలలు వేస్తాము అన్నాడు. వేస్తామన్న తర్వాత యేసు ప్రభు ఎక్కి దోణిలో కూర్చున్నాడు. కూర్చొని కొంత దూరం పోయినాక యేసు ప్రభు గమ్ముగుండేవాడు ఉండకుండా, ఇంకో దూరం పని నాయన అన్నాడు లోతులోకి. అదే కానీ ఇప్పుడు మనం రాత్రి అంతా ఒక పని చేసి ఇక్కడికి వచ్చి కసూది వస్తా ఉన్నాం అనుకో, ఈరోజు మీటింగ్కి ప్రిపేర్కు, దానిమన్న వచ్చి రే ఇంకొంత బాగా దొయ్యరా అంటే, నేను రాత్రి అంతా నిద్ర లేదు, ఇప్పుడు వచ్చి దొయ్యడమే ఎక్కువ, మళ్ళీ నువ్వు గట్టిగా చెప్తా ఉన్నావే ఇది దొబ్బు అని సీరియస్ అవుతాం. కానీ వీళ్ళు సీరియస్ అవ్వలే. దేవుడు ఇంకొంచెం లోతులోకి పొమ్మనేసరికి వాళ్ళ హృదయాన్ని చూడండి ఒకసారి. దేవునికి వ్యతిరేకంగా లేదు, అంటే ఒకటే మైండ్ సెట్తో పోతా ఉన్నారు. చివరికి దేవుడు చెప్పినట్టుగా కొంత లోతులోకి పంపించారు. వలలు వేయంగానే వాళ్ళు ఎలాంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నారు? రాత్రి అంతా వాళ్ళు కష్టపడినారు. వాళ్ళ సొంత ఆలోచనతో, సొంత హృదయంతో, సొంత టాలెంట్తో మనం చేయొచ్చని వాళ్ళు అనుకుంటా ఉన్నారు రాత్రి అంతా. కానీ ఒక్క చేప కూడా పడలే. ఎప్పుడైతే దేవుని మాటకు లోబడ్డారో, దేవునితో సహవాసం కలిగి ఉన్నారో, వాళ్ళ ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు పొందుకున్న ఆశీర్వాదాన్ని వాళ్ళు మొయ్యలేక ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న మిగతా వాళ్ళందరినీ కూడా పిలుస్తూ ఉన్నారు. రండిరా నాయనా, మేము ఈ చేప వలలు లాగలేకపోతా ఉన్నాము, మీరు వచ్చి మాకు సహాయం చేయండి అని వాళ్ళని పిలుస్తూ ఉన్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనము దేవుని మాటకు లోబడి మన హృదయాన్ని స్థిరంగా ఉంచి మనము దేవునితో ఉన్నప్పుడు మన కుటుంబాల్లో దేవుడు ఆశీర్వాదాన్ని దయచేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు చేపలు అన్ని పడినాయంటే అది ఆశీర్వాదానికి సాదృశ్యం. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనం కూడా స్థిరమైన మనసు, దేవుని మాటకు లోబడి మనము సాగితే మన కుటుంబాల్లో ఉన్న సమస్యలను దేవుడు తీరుస్తాడు. మనకున్నటువంటి అప్పుల బాధల నుంచి తీరుస్తాడు. మనకు అవసరమైన ప్రతిదీ కూడా దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడిని మహింపరుద్దాం. హల్లెలూయా. ఈ విధంగా మనం స్థిరమైన మనసు కలిగి ఉంటే మన కుటుంబాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం. స్థిరమైన మనసు లేదనుకోండి, ఆ చినిగిపోయిన సంచోడు బతుకైపోతుంది. అది ఎవరైనా సరే. ఇప్పుడు ఒక కంపెనీలో మనము ఉద్యోగానికి లేదా పనికి చేరుంటాం. ఇప్పుడు అక్కడ 2 రోజులు, ఇంకొక చోట 2 రోజులు, ఇంకొక చోట 2 రోజులు అంటే స్థిరం లేకుండా మనం వర్క్ చేస్తూ ఉన్నాం అనుకో, మనకు ఆశీర్వాదాలను మనం పొందుకోగలుగుతామా? సరైన అమౌంట్ని మనం రిసీవ్ చేసుకోగలుగుతామా? తీసుకోలేం. ఎవరి దగ్గరైనా నువ్వు ఒక్క వ్యక్తి దగ్గరే పని చేస్తూ ఉన్నావు అనుకో, వాడు నీకు సమస్యల్లో, నీకు ఏదైనా ఇబ్బందులు కలిగినప్పుడు, నీ కుటుంబంలో అవసరతలు కలిగినప్పుడు నువ్వు వాని దగ్గర స్థిరంగా ఉంటావు కాబట్టి ఆ గురువు నీకేం చేస్తాడంటే నీకు ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఈరోజు ఈ స్థిరత్వం అనే మనస్సు లేక అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ స్థిరమైన మనసు మనం అందరం కలిగి ఉంటే దేవుడు మనల్ని పాలు తేనెలో ప్రవహించే రాజ్యానికి వారసులుగా చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి, బానిసత్వం నుంచి మోషే గారు విడిపించారు. విడిపించిన తర్వాత ఇంకా పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాలి. దగ్గరకు వచ్చినారు, బొప్పాపురం దగ్గరకు వచ్చినారు. ఇంకా పూర్వమామలకు పోవాలా. ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలంతా కూడా. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలంతా కూడా పూర్వమామలకు వెళ్ళాలి. దేవుడు చెప్పింది, నేను మిమ్మల్ని బద్వేల్ నుంచి విడిపించి పూర్వమామలకు పంపిస్తానని చెప్పిండు. వీళ్ళందరూ బొప్పాపురం దగ్గర వచ్చి ఆగిపోయినాడు. ఎందుకు ఆగిపోయినారంటే, ఇన్ని సంవత్సరాల ముందు మేము కనాను దేశం చూసినాము, ఇప్పుడు ఎట్లా ఉందో చూడ్డానికి వాళ్ళు ఈ బొప్పాపురంలో ఆగుంటారు అనుకోండి. మోషే గారు 12 మందిని పిలిపించి, నాయన మీరు 12 మంది వెళ్ళి కనాను దేశం ఎట్లుందో చూసి రాపండి అంటాడు. ఈ 12 మంది ఎవరంటే దేవుణ్ణి ఎరిగిన ప్రజలే. మళ్ళీ 12 గోత్రాలలో నుంచి ఇంపార్టెంట్ పర్సన్,
ఇంపార్టెంట్ పర్సన్స్ వాళ్ళంతా కూడా వాళ్ళని పిలిపించినాడు మోషే. పిలిపించిన తర్వాత ఈ ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుడు చెప్పినట్టు పాలు తేనెలు ప్రవహించే దేశానికి పోవాలా, మీరు 12 మంది వెళ్ళి చూసి రాపోండి,